హాయ్ ఫ్రెండ్స్, మీకు రామాయణం గురించి తెలుసా? మనం రామాయణం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. సరే, నేర్చుకుందామా మరి? మనకి రామాయణం గురించి చెప్పడానికి మన ఫ్రెండ్ ఆర్యన్ రెడీగా ఉన్నాడు. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు ఆర్యన్. నేను రామాయణం చెప్తా మీ అందరికీ అర్థమయ్యేలా. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంతతి కోసం దశరథుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఇంట మానవునిగా మాధవుణ్ణి జన్మించమని వేడుకుందాం అన్నాడు. పరమాత్ముని కోసం ధ్యానించండి అన్నాడు. బ్రహ్మసహా అక్కడ ఉన్నవారంతా ధ్యానించసాగారు. కాసేపటికి దేవదుందుబులు మోగాయి. గంటలు గణగణమన్నాయి. పూలవాన కురిసింది. సర్వజ్ఞుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నుడై ఇలా పలికాడు వారితో, మీ అభీష్టాన్ని అనుసరించి దుష్టరావణుని పుత్ర బంధుబలగాల సహా హతమారుస్తాను. లోక రక్షణ కోసం సత్యసంధుడైన దశరథునికి నా తేజస్సుతో 4 కుమారులుగా అవతరిస్తాను. మీరు తగు సన్నాహాలు చేయండి. నిర్భయంగా ఉండండి. అభయం ఇచ్చాడు నారాయణుడు. అదృశ్యుడయ్యాడు. పరమేశ్వరుని ఆదేశం విన్నారు కదా. త్వరలో మానవునిగా అవతరించనున్న ఆదిదేవునికి తోడ్పడేందుకు మనము తగు సన్నాహాలు చేయాలి అన్నాడు బ్రహ్మ. చెప్పండి, ఏం చేయమంటారు అని అడిగారంతా. గతంలో నేను ఆవలిస్తే మహాపరాక్రమవంతుడు వీరుడు జాంబవంతుడు జన్మించాడు. మీరు కూడా మీ అంశలతో బలిష్ఠులైన వృక్ష వానర వీరులను భూమిపై అసంఖ్యాకంగా సృష్టించండి అన్నాడు బ్రహ్మ. సరేనన్నారంతా. దశరథుని క్రతువులో హవిర్భాగాలు స్వీకరించేందుకు అక్కడ్నుంచి బయలుదేరారు. భక్తి శ్రద్ధలతో పవిత్రాహుతులు హోమగుండంలో వేలుస్తున్నాడు దశరథుడు. మంత్రోచ్చారణ జరుగుతోంది. హోమగుండం మధ్య నుంచి పెనుమంట లేచింది. ఆకాశాన్ని అంటింది. ఆశ్చర్యపోయి చూడసాగారంతా. మంట మహారూపు దాల్చింది. పరాక్రమంతుడైన ఒక వేల్పు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో సువర్ణ పాత్ర ఉంది. దశరథుణ్ణి ప్రసన్నంగా చూశాడతను. ఇలా అన్నాడు, దశరథ, నీ యజ్ఞం సఫలమైంది. నేను ప్రజాపతిని. నీ కోరిక తీర్చేందుకు దేవతలు అందజేసిన దివ్య పాయసాన్ని తీసుకుని వచ్చానిక్కడికి. స్వీకరించు. దీనివల్ల మహాతేజవంతులైన 4 కుమారులు నీకు జన్మిస్తారు. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు. మహాప్రసాదం అన్నాడు దశరథుడు. పాయసం కలిగిన సువర్ణ పాత్రను ఆశ్చర్య ఆనందాలతో చూడసాగాడు. ఎలా లేచిన మంట అలాగే హోమగుండంలో మటుమాయమైంది. ప్రజాపతి అదృశ్యమయ్యాడు. సువర్ణ పాత్రను శిరస్సుపై పెట్టుకుని ఉప్పొంగిపోయాడు దశరథుడు. భార్యలను రప్పించాడక్కడికి. పాత్రను చూపించి పాత్రలోని పాయసమహిమను గురించి వారికి తెలియజేశాడు. అందులో సగభాగాన్ని కౌసల్యకు అందజేశాడు. మిగిలిన దానిలో సగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. ఇంకా మిగిలిన దానిలో సగాన్ని కైకకు ఇచ్చి శేషభాగాన్ని చూశాడు. ఆలోచించాడు. ఆ శేషాన్ని తిరిగి సుమిత్రకు అందజేశాడు. పాయసాన్ని ఆరగించిన కౌసల్య, సుమిత్ర, కైకలు గర్భవతుయ్యారు. దశరథుడు దీక్ష విరమించాడు. భార్యలతో నగరానికి చేరుకున్నాడు. పిల్లల కోసం నిరీక్షించసాగాడు. బ్రహ్మ సంకల్పంతో రామునికి సహాయంగా ఉండేందుకు ఇంద్రుని వల్ల వాలి, సూర్యుని వల్ల సుగ్రీవుడు, ఈ 2 వానరరాజు వృక్షరజునికి కుమారులుగా జన్మించారు. వాయువు అంశతో కేసరి భార్య అంజనీదేవికి వజ్రశరీరంతో వాయువేగాలతో ఆంజనేయుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు, వరుణునకు సుషేనుడు, అగ్నికి నీలుడు, విశ్వకర్మకు నలుడు, అశ్వినీ దేవతలకు మైంద్ర ద్వివిధులు వానరులుగా జన్మించారు. వీరేగాక ఇంకా దేవతల అంశతో యక్ష, కిన్నర, గంధర్వ కాంతలకు మహావీరులైన వృక్ష వానరులు జన్మించి కొండలు కోనల్లో పెరగసాగారు. యజ్ఞం ముగిసి ఏడాది కావచ్చింది. చైత్రశుద్ధ నవమి నాడు మిట్ట మధ్యాహ్న వేళ అదితి నక్షత్ర కర్కాటక లగ్నంలో గ్రహాలన్నీ ఉచ్చదశలో ఉండగా కౌసల్యాదేవి శ్రీరామచంద్రుని కన్నది. శ్రీమన్నారాయణుని అర్ధాంశతో గొప్ప తేజస్సుతో సర్వశుభలక్షణాలతో రామచంద్రమూర్తి రఘువంశంలో అవతరించాడు. కైకకు పుష్యనక్షత్ర మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకు సార్పభలగ్నంలో లక్ష్మణుడు, కర్కట లగ్నంలో శత్రుఘ్నుడు జన్మించారు. వారి జననానికి దేవతలు సహా అంతా ఆనందించారు. ఆకాశంలో దుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. పాటలు పాడి నాట్యం చేశారంతా. అయోధ్యవాసులు పతాకాలు ఎత్తిపట్టి వేడుకలు జరుపుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది? వీడియో నచ్చిందా? మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ వస్తాం. మరి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. లవ్ యూ. సైనింగ్ ఆఫ్. టాటా.